నమస్తే అందరికీ. ఈ ఒక్క వీడియో మాత్రం తెలుగులో వేస్తాను అప్పుడప్పుడు. కానీ తమిళ మాతృభాష కాబట్టి తమిళ్లో వేస్తున్నాను. కొంచెం చిన్న ఒక రిక్వెస్ట్ అందుకని వేస్తున్నాను. కొంచెం సపోర్ట్ చేయండి, సరేనా? అప్పుడప్పుడు దీంట్లో కూడా వేద్దాం అనుకుంటున్నాను. ఒక మనిషి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆడపిల్ల అయినా సరే మగపిల్ల అయినా సరే ఇంటర్ సెకండ్ ఇయర్ వస్తువులోకే లవ్లో పడిపోతున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. అది పక్కన ఉంటే కొంతమంది కాలేజీలో జాయిన్ అయిన తర్వాత అక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. కొంతమంది చేసుకుంటారు, కొంతమంది ఏదో టైం పాస్ చేసి నార్మల్గా ఉండిపోతున్నారు. అదొక పక్క. ఇంకోటి కొంతమంది ఉంటారు, పెళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారు. పెళ్ళైన వాళ్ళు ఉంటారు. అందులో వాళ్ళు ప్రేమ భర్త చూపించకపోవడం వల్ల వేరే వ్యక్తి ఎవరైనా సరే ప్రేమగా మాట్లాడి అతి ప్రేమ చూపించినప్పుడు వాళ్ళు అందులోకి ఇన్వాల్వ్ అయిపోతున్నారు. అది మనం తప్పుగా అనుకోకూడదని కాదు, అనుకోవచ్చు. కానీ కొంతమంది ఉంటారు కరెక్ట్గా, అది మెచ్యూరిటీ ఉంటుంది. కొంతమందికి మెచ్యూరిటీ కాక మనకు పుట్టిన తర్వాత మనకి ఏ సంతోషం లేదు కదా, ఎందుకు ఇలాగ బతకడం అని కొంతమంది చూసేటట్టు చేయటం కూడా జరుగుతుంది. కొంతమంది సపోజ్ లేడీస్కి ఒక మనసు ఉంటుంది, జెంట్స్కి ఒక మనసు ఉంటుంది. లేడీస్కి ఒక మనసు అంటే ఒకళ్ళు నమ్మారంటే ఇంకా జీవితకాలం అదే అనుకుంటారు. అది ఎక్కువ తొలగించలేరు. కూతురు అయినా సరే తండ్రి ఎవరి మీద పెట్టుకున్నా సరే చెప్తున్నాను, అతి ప్రేమ పెట్టుకుంటే వాళ్ళ మన మీద ప్రేమగా ఉన్నారని పెట్టుకుంటే కాబట్టి ముడిలా పిచ్చిడివాడి అనుకుంటే ఎక్కువ వాళ్ళొక ఏదో పొందడం కోసం ప్రేమగా చూపిస్తారు. అది మనకు తెలీదు. మనం అప్పుడు అనుకుంటాం, అప్ప మన మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు, నిజమే కాబోలు ఇది, మనము అంకితం అయిపోదామనేసి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు. కానీ కొన్ని రోజులు అదే బయట వాళ్ళైనా అంతే, మన పిల్లలైనా అంతే. ఇప్పుడు సపోజ్ మా అమ్మాయి అయినా అంతే. అలాగే చెప్తున్నాను, ఎక్కువ ప్రేమ పెంచుకుంటే ఆ ప్రేమ వల్ల నష్టపోయేది ఎవరు తెలుసండి? వాళ్ళు ప్రేమ చూపించిన వాళ్ళు ఎప్పుడు కూడా నష్టపోరు, బాధపడరు. ఆ ప్రేమ గుడ్డిదని తెలిసి కూడా నమ్మి మోసపోతున్నాం చూడండి. నమ్మిన వాళ్ళు మోసపోతున్నారే, వాళ్ళకి ఎంత బాధ, ఎంత నరకం ఉంటుందంటే జీవితంలో దానికన్నా ఇంకోటి మనకి లేదు. అర్థమైందండి? నా లైఫ్లో జరిగింది నేను చెప్తున్నాను. నాకు చాలా స్టోరీ ఉన్నాయి. ఒకరోజు నేను హ్యాపీగా ఉన్నాను అన్నదానికి లేదు. బలవంతంగా మనం బయటకు చూపించుకోవచ్చు హ్యాపీగా ఉన్నామని, అంతే తప్ప లోపలంటే లేదు. అందులో ఒంటరిగా ఉండి బతకటం అన్నది చాలా కష్టం. అది మీ అందరికీ తెలుసు, నేను అనుభవిస్తున్నాను అది కూడా. మనం ఎన్నోసార్లు వాళ్ళకి ఫోన్ చేసి కానీ మెసేజ్ పెట్టి కానీ లేకపోతే ఇంకోలాగా ఏదోలాగా వాళ్ళని మన దగ్గరికి రప్పించుకోవాలి, మన కూడా ఉండాలని కూడా ఆలోచించుకొని పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంటాము. చచ్చిపోతానంటాం, ట్యాబ్లెట్ మింగడం, అదంతా జరిగింది నా దాంట్లో కూడా. ఎందుకంటే నా కూతురు నాకు సపోర్టుగా లేకుండా వాళ్ళ ఆయనకు సపోర్టు, తర్వాత వాళ్ళ డాడీ దగ్గర అమౌంట్ అడిగి చదివించిన డబ్బులు ఇచ్చేద్దాం డాడీ, డబ్బులు పంపి అనడం. ఆ తర్వాత చిన్న ప్రాబ్లం వచ్చి అప్పుడు చూసేటట్టు చేసుకున్నాను. నేను ట్యాబ్లెట్ వేసుకున్నాను, సైకాలజీ ట్యాబ్లెట్ వాడుతున్నాను. అసలు మా అమ్మాయిని మర్చిపోవాలని అది వాడుతున్నాను. అయినా కూడా మర్చిపోలేక చాలా బాధపడిపోయి 8 సంవత్సరాలు ఇప్పుడు నేను ఉన్నాను దూరం అయ్యి. ఆ బాధ మనసులో ఎంత నేను నలిగిపోయి, ఏ విధంగా నేను పాడైపోయి, హెల్త్ పరంగా కానీ లేకపోతే ఇంకోలాగా కానీ పని చెయ్యలేనంత పరిస్థితికి వచ్చేసింది నా లైఫ్. గొంతుకు ఒకటే ఉంది ఇప్పుడు నాకు, అంటే వీడియోలో నీట్గా కనపడుతుంది. ఎందుకంటే మొబైల్ కొంచెం హై క్వాలిటీ కొన్నామంటే కెమెరా నీట్గా ఉంటుంది కదా, అదొకటి. నేను ఎవరికైనా చెప్తున్నాను, ఎవరినైనా ప్రేమించండి, లేకపోతే
తల్లి అయినా సరే, తండ్రి అయినా సరే, ఎవరి మీద అయినా సరే, కూతురు అయినా అబ్బాయి అయినా ముద్దుగా మనకు ముద్దుగా అనిపిస్తుంది. మంచి స్టేట్ ఫస్ట్ వస్తారు, మార్క్ తీసుకొస్తారు, అన్నీ చేస్తారు, చదివిస్తాం కష్టపడి, మొహం తెలియకుండా చుక్కలు చూపించి మరి తిప్పి చదివించుకుంటారు. చదివిన తర్వాత వాళ్ళకి జాబు, తర్వాత మ్యారేజ్, అంతే అయిపోయింది పని. ఇంక మనతో వాళ్ళకి ఉండదు పని. వాళ్ళు భర్త పిల్లలు అది ఇదని చూసుకొని ఉండడం అలాంటివి జరుగుతున్నాయి. అది ఉండొచ్చు, నేను కాదంటలేదు, వాళ్ళు ఉండొచ్చు, భర్తతో ఉండాలి, బాబుని చూసుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళాలి, ఇంటికి రావాలి. కానీ కనీసం కన్నా తల్లి ఎంతో కష్టపడి చదివించిన దానికి లోపల ఉంటుందేమో, అది నాకు తెలీదు. మా అమ్మాయిని చెప్తున్నాను, మనసులో ఉంటుందో లేకపోతే ఏంటి పెట్టుకుంటుందో బయటికి ఓపెన్గా చెప్పదు. మైండ్లోనే మనసులో పెట్టుకుంటే మనకు తెలియదు కదా, ఏది నిజం ఏది అబద్ధమని తెలియదు. కానీ నా వరకు నేను అనుకుంటున్నాను, ప్రేమ ఉంటుందని అనుకుంటున్నాను. కానీ అది త్వరగా బయటికి చూపించదు. ప్రేమ ఉంది దానికి, లేదని అనటానికి నేను సరిపోను, ప్రేమ ఉంది కానీ బయటికి చూపించదు. మా పెద్దమ్మ ఏం చేస్తుందంటే, నేను ఒక్కొక్కసారి వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఉంటే నాకు చిన్న అంటే షుగరు, థైరాయిడ్ ఇవన్నీ ఉన్నాయి నాకు, అన్ని రకాల చుట్టాలు వచ్చేసారు. మా పెద్దమ్మ ఏం చేస్తే ఏమన్నా కావాలంటే అప్పటికప్పుడు అనుకొని అది తగ్గిపోతుంది, అది తాగితే అన్నారనుకోండి, వెంటనే వాళ్ళ ఆయన పంపి తెచ్చి అది వాటర్లో వేసి మరగబెట్టి చల్లార్చి మళ్ళీ నాకు ఇచ్చి తాగే వరకు అక్కడ ఉంటుంది. దానికి అదొక మెంటాలిటీ అమ్మాయి. ఎందుకంటే ఒక్క విషయం, మా అమ్మాయిని నేను పెంచలేదు, మా అమ్మాయి పెంచారు. అమ్మ పెంచి అమ్మాయి పెళ్ళి కూడా చేసి లాస్ట్ వరకు అమ్మ దగ్గరే మా అమ్మాయి చూసుకుంది. లాస్ట్లో 6 సంవత్సరాల వరకు 10 రోజుల్లో చనిపోతుందనగా మా ఇంటికి తీసుకొచ్చాము. అంతవరకు మా అమ్మాయి చూసుకుంది. ఇంకో ఎందుకు చెప్తున్నానంటే, ఇందులో ఇంకో క్యారెక్టర్ నాకు ఉంది. నేను ఈ మాత్రం మా అమ్మాయిని చదివించడానికి కొంతమందికి హెల్ప్ చేశారు. అందులో కూడా నాకు గుడ్డిదానిలాగా నమ్మి అది నిజమే కావాలా, ఒక మాట వరుసకి చెప్పుంటారు, నేను ఉన్నాను కదా, చూసుకుంటాను కదా, ఎందుకు నీకు బాధ అంటారు. అది ఎవరైనా మనం ఏడ్చినప్పుడు సహజం కదా, చెప్తారు. అప్పుడు మనకి పర్లేదు మనం చూసుకుంటారని అనుకుంటాం మనసులో, అదే లైఫ్ లాంగ్ పెట్టుకుంటాం అలాగా. అది శాశ్వతం కాదు మనకి. వాళ్ళు ఎప్పుడు మారుతారో ఎప్పుడు పోతారో అన్నది తెలీదు. డబ్బుల పరంగా కానీ లేకపోతే ఇంకో పరంగా కానీ ఫోన్ మాట్లాడాలన్నా సరే దేనికైనా కూడా ఇదైపోతారు. సపోజ్ మా అన్నయ్య అనుకోండి, అమ్మ చనిపోయిన తర్వాత ఎవరికాలు విడిపోయాం, ఎవరికి మాట్లాడుకుంటలేదు. వాళ్ళు ఆస్తి గడవలు అవి ఇవి పడుతున్నారు కదా తప్ప ఏమీ లేకుండా పోయింది. ఇక శివుడు అంటే నాకు చాలా పంచ ప్రాణం. నన్ను ఏం చేశారు, శివుడు ఒంటరిగా తీసుకొచ్చి పెట్టుకున్నారు. శివుడిని ప్రేమగా అతి ప్రేమగా కొలిసి మనం చేసామంటే, శివుడు చేసే పని ఏంటంటే పార్వతీదేవిని కలిపి కొలవాలి, లేదంటే ఒంటరితనం అందరి దగ్గర నుంచి విడదీసి ఒంటరిగా పెట్టుకుంటారు, తన పక్కన చేర్చి పెట్టుకుంటారు. శివుడికి ఉన్న ఇది అది. కానీ బాగా చూసుకుంటారు. అది నా లైఫ్లో నేను చూసుకున్నాను. ఈ మధ్యలో హెల్త్ మరీ ప్రాబ్లం వచ్చి మరీ బాగోలేక నేను దీపం కూడా పెట్టలేదు, ఇప్పుడు పెట్టట్లేదు. పువ్వులు కానీ ఏమీ చేయలేకపోతున్నాను. అయితే భలే పూజ చేసేదాను శివుడి కంటే. పెద్ద పెద్ద దండలు సోమవారం అయితే 300కి 400కి దండలన్నీ కొని అలా అలంకరించి చూసుకునేదాన్ని అందంగా. ఇప్పుడు అదంతా లేదు. ఇల్లే తుడవట్లేదు. ఒక్కొక్కసారి బాగుంటే నీట్గా చేసుకుంటున్నాను. నాకు ఎప్పుడు నీట్గా చేసి అలవాటు ఉంది. ఎప్పుడైతే నాకు హెల్త్ బాగోకపోతుందో, ప్రాబ్లం వస్తే అప్పుడు ఇల్లు సిరాక్గా ఉంటుంది కదా. ఒక్కరున్నా సరే, ఇద్దరున్నా సరే, ఎవరున్నా సరే అది అలా ఉంటుంది. అందులో పిల్లి 2 ఉన్నాయి నా దగ్గర. అది చావు బతుకులో ఉంటే తీసుకొచ్చాను నేను. అది నాది తప్పు కాదు, దానిది తప్పు కాదు, భగవంతుడు నాకు పెట్టిన పనిష్మెంట్. ఏదో ఒక బాధ ఉండాలి కదా, ఒంటరిగా ఉన్నా కూడా లేదు నువ్వు ఏదో ఒక బాధ అనుభవించాలనేసి దాన్ని పెట్టి మొత్తం పై నుంచి కింద దాకా పీకి పాడేసి చంపేస్తుంది. ఇల్లు అంతా గత్ర చేస్తుంది. దానికి మట్టిలాగా ఆమెసాన్లో ఒక చిన్నగా నూకలాగా ఉంటాయి.
అది 20 కేజీలు 1000 రూపాయలు ఎంతో. అది ఆర్డర్ చేసి తెచ్చి, అంటే స్మెల్ రాకుండా ఉంటుంది ఇంట్లో కాబట్టి, అది మళ్ళీ తీసుకెళ్ళిపోయడం, మార్చడం అన్నీ నాకు పని ఉంటుంది. ఎంత బాగోకపోయినా అది క్లీన్ చేయవలసిందే, చేయకపోతే మళ్ళీ వెళ్ళదు. అది ఎగపోరు నీప అలా ఉంటుంది. నేను తెలియక మీలో ఒకళ్ళు అడుగుతాను, ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి, ఈ వీడియో చూస్తే కమెంట్ చేయండి. ఎందుకంటే తెలుగులో మాత్రం ఎక్కువ రాయొద్దు, ఇంగ్లీష్లో తెలుగు పదాలు రాస్తే నేను చదువుతాను, రాయండి. నేను ఒక వ్యక్తిని నమ్మి, వాళ్ళకి ఇది ఎలాగంటే వాళ్ళ జర్నీ వేరు, వాళ్ళు రకరకాల పనులు చూసుకుంటారు, వెళ్ళిపోతారు. మనకి ఇంట్లో కూర్చొని ఏమనుకుంటాము, ఏంటిది ఇట్లాగైపోయింది, ఏదో అట్లాగైపోయింది, ఏంటి మన బతుకు. ఇక్కడ చూస్తే పిల్ల చూడట్లేదు, అక్కడ చూస్తే అమ్మాయి రావట్లేదు, ఇక్కడ చూస్తే ఎవరు చూడట్లేదు, ఏం గోల, అమ్మ తల్లిదండ్రులు లేరు, మనం వెళ్ళి ఎక్కడ ఉంటాము, మనకేమీ లేదు. ఇలా చాలా ఆలోచన వస్తుంది. కానీ అది బలవంతంగా లాగితే వస్తుంది అంటారా? రాదు కదా. ఇప్పుడు ఒక మామిడికాయ, ఇప్పుడు మామిడికాయ చేసాను కాబట్టి మనకు చూస్తే అందంగా అనిపిస్తుంది, ఒరే పీకేద్దామని అనుకుంటాము, అది చాలా పైకి ఉంటుంది, అది ఎట్లా పీకలేము. అది ముగ్గి ఆటోమేటిక్గా కింద రాలితే మనకి టేస్టీగా ఉంటుంది. మనం గట్టిగా పీకి రాగాలంటే రాదు. ఒకవేళ డబ్బులు కావాలన్నా కూడా బెదిరించి తీసుకోవాలి. మనతో ప్రేమగా మాట్లాడిన బెదిరించి ఎవరు కూడా ఏ ప్రేమని కొనలేరు మీరు. నేను అంటున్నాను, డబ్బులు అంటే ఒకలా అడ్జస్ట్మెంట్ అయిపోవచ్చు. ఒకళ్ళు మీతో క్లోజ్గా ఉన్నారు, లవ్వరో ఎవరో ఒకరు ఉన్నారు, వాళ్ళు విడిపోయారనుకోండి, మీరు ఇంకా అదే నమ్ముకొని బలవంతంగా లాగి మనలో అంకితం చేసుకోవాలి, మన కూడా ఉండాలి అని అనుకుంటాం. చాలా పొరపాటు, అది చాలా తప్పు కూడాను. ఎప్పుడు అలాంటి దానికి వెళ్ళకూడదు. మనం కూడా కొంచెం తగ్గించుకోవచ్చు. ఒకవేళ మీరు మరీ అంతగా బాధ ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే సైకాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్ వాడారంటే ఆటోమేటిక్ కంట్రోల్ అయిపోతే మీ లైఫ్ చక్కగా చూసుకొని మీ ఫ్యామిలీ కానీ లేకపోతే ఒంటరితనం ఏదోని మీరు చక్కగా చూసుకొని ఉండొచ్చు. ఇది నేను చాలా మటుకు చూశాను, నా లైఫ్లో చాలా చూశాను. ఇంకోటి ఏంటంటే డబ్బు పరంగా ఎవరైనా చాలా బాధల్లో ఉంటాం, కాళ్ళు చేతులు పట్టుకుంటారు, అమ్మో అదిగో ఇదిగో ఇస్తాం, అక్కడ 10,000 వస్తాయి, ఇక్కడ 2 లక్షలు వస్తాయి, అక్కడ కోట్లు వస్తాయని అంటారు, ఇప్పుడు ఫీజు కట్టతాక లేదంటారు. అయ్యో పాపం అని చెప్పి నేను వెంటనే ఇచ్చేస్తాను. కానీ చుక్కలు చూపిస్తున్నారండి ఒక్కొక్కరు కూడా, ₹1 కూడా వెనక్కి రావట్లేదు. అది నాకు ఎంత బాధగా ఉంటుంది. అది అలా అర్థం చేసుకుంటే బాగున్ను, చేసుకుంటలేదు. అందుకే ఏ దాని మీద కూడా ఆశ పెట్టుకోవద్దు మీరు దయచేసి. నేను ఒకటి అంటాను, మళ్ళీ మాట్లాడతాను మీకు, అప్పుడప్పుడు చేస్తాను. ఇది కూడా ఎవరిని కూడా నమ్మొద్దు, వాళ్ళ మీద ప్రేమ పంచుకోవద్దు. మా పిల్లి ఒక పిల్లి ఉంటుంది, చనిపోయింది. ఆ పిల్లి చనిపోయిన 6 నెలల వరకు నేను ఏడ్చాను. అది ఎక్కడైతే పాతి పెట్టామో 2 రోజులకు ఒకసారి వెళ్ళడం, దాన్ని కొబ్బరికాయ కొట్టి పువ్వులు దండ వేసి అన్నీ దానికి ఇష్టమైన ఫుడ్ పెట్టేసి కూడా ఎవరైనా తీసుకెళ్ళి అన్నీ చూసుకొని వచ్చేదాన్ని. తర్వాత ఇది రోడ్డు మీద ఈ పిల్లి సావు బతుకులో ఉంటే తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని చూసుకుంటున్నాను. అంటే పాపమని పెంచుకుంటున్నాను. ఇది ఇప్పుడు నాకు బరువుగా ఉందని మనం వదిలేలేం కదా. ఓకే, బాయ్ అండి. మళ్ళీ నేను మాట్లాడతాను. నా మనసులో ఉన్నది కొంచెం చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి, నేను చెప్తాను. సాయిరామ్.